స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, ఆది సంభూతుడ, సమాధానపరచు యేసు నీకు స్తోత్రం. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది. మమ్మల్ని ప్రేమిస్తున్న మిక్కిలి పరలోకపు తండ్రి నీకు వందనాలు. తండ్రి ప్రభా, మరి వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం మనము నిన్న దినంన మనము ధ్యానం చేశాము. ఈరోజు విలాప వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు. విలాప అంటే విలపించటం, ఏడవటం, దుఃఖపడటం అని మనకి అర్థం వస్తుంది. మరి ఇర్మియా భక్తుడు తన దుఃఖంతో రాసుకున్న గ్రంథమే విలాప గ్రంథం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము రచయిత ఇర్మియా గారే. విలాప వాక్యముల గ్రంథం కూడా రచయిత ఇర్మియా భక్తుడే. మనం సబ్జెక్ట్లోనికి వెళ్దాం. ఈ గ్రంథం చాలా పెద్దగా ఏమి ఉండదు, చిన్నగానే ఉంటుంది. మహా అంటే ఒక 4 అధ్యాయాలు ఏమో ఉంటాయి. కానీ చాలా ఇంపార్టెంట్ మ్యాటరు, చాలా డీపెస్ట్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. అంటే లైఫ్కి సంబంధించింది. ఆ ఒక్క మాట కొన్ని తరాల వరకు సరిపోయే మాటలు ఇర్మియా గ్రంథంలో ఉంటాయి. దుఃఖించటము, వేదన పడటం అనేది ఒక అద్భుతమైన వెయిట్ ఉన్న విషయం అన్నమాట. హల్లెలూయా. దుఃఖపడి మనం ఏదైనా చెప్తే, బాధపడుతూ మనం ఏదైనా చెప్తే ఎవరైనా కూడా దుఃఖపడతారు. దుఃఖపడి కన్నీరు గారిస్తే ఆ వేదన వేరే ఉంటుంది. నవ్వుతూ చెప్పేదానికి, దుఃఖపడుతూ చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఈ విలాప గ్రంథం అనేది మనం ధ్యానం చేసి మనం ఒక్కొక్క వచనం మనము చదువుతుంటే చాలా అద్భుతమైన విషయాలు, ఎప్పుడు వినని విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ లెక్క మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రోధిస్తూ దుఃఖిస్తూ ఆ మాటలు రాసుకున్నాడు. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎన్నో సంవత్సరాలు ఇర్మియా గారు పరిచర్య చేసి ఆ పరిచర్యలో ఆయనకు దొరికింది ఏమీ లేదు. అన్ని అవమానాలు, నిందలు, ఇబ్బందులు. ఆయనని ఫాలో అయ్యేందుకు కూడా ఎవరు లేరు. 50 ఏళ్ళు పరిచర్య చేసిండు అనుకోండి. 50 ఏళ్ళు పరిచర్య ముందు ఎవరైతే ఉన్నారో పరిచర్య తర్వాత కూడా ఎవరు లేరు. అంత బాగా డిస్టర్బ్ అయిన వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా భక్తుడు. కానీ ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా దేవుని కోసమే నిలబడి, దేవుని కోసం తనకు తాను తృషించుకొని, త్యాగం చేసుకొని నిలబడ్డాడు. ఇర్మియా గ్రంథం లెవెల్ వేరే ఉంటుంది, విలాప వాక్యాలు గ్రంథం లెవెల్ వేరే ఉంటుంది. విలాప వాక్యంలో చాలా వెయిట్ ఉంటుంది. అంటే చాలా పొటెన్షియలిటీ ఉన్న గ్రంథం అది కూడా. అది చదువుతూ ఉంటే ఒక్కొక్క వచనం మీద ఒక నెల రోజులు మాట్లాడచ్చు. హల్లెలూయా. అంటే లైఫ్ సీక్రెట్ సబ్జెక్ట్స్ అంటాం కదా, లైఫ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అంటాం కదా, అది విలాప వాక్యాల్లో మనకి దొరుకుతుంది. చాలామంది విలాప వాక్యంలోకి వెళ్ళి చెప్పరు. ఇర్మియా గ్రంథంలో కూడా పెద్దగా టచ్ చేయరు, విలాప వాక్యాలు కూడా పెద్దగా టచ్ చేయరు. కానీ దాంట్లోనే చాలా 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 ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. కాబట్టి మీరు అందరు కూడా విలాప గ్రంథాన్ని మీరు చదవండి. 4 అధ్యాయాలు ఉంటాయి. ఈరోజు 1 గంట కూర్చుంటే విలాప వాక్యాలు అయిపోతాయి. రేపు నేను మళ్ళీ ఈ టైంకి మీరు విలాప గ్రంథంలో ఏం చదివారో నేను అడుగుతాను. మీకు ఏం అర్థమైందో చెప్పండి. తర్వాత తదుపరి గ్రంథం ఏదైతే ఉందో మనం ఈ హెజ్కేల్ గ్రంథం ఉంది, అది తర్వాత రేపు మనం ధ్యానం చేద్దాం. రేపు మధ్యాహ్నం నేను విలాప గ్రంథంలో మీకేం అర్థమైంది 4 అధ్యాయాల్లో కొన్ని విషయాలు మీకు అండర్లైన్ పాయింట్స్ మీరు రాసుకొని దానికోసేపు ఆలోచించండి. మీకు దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. అనేక పత్రులలో చెప్పబడినట్లు ఈ గ్రంథం యొక్క పేరు ఇర్మియా విలాపములు. ఈ గ్రంథము రాయబడిన విధానము, అందులోని సారము, భావోద్రేకము, భాష దీనిని తెలియజేయుచున్నది. సెప్టజెంట్ అను గ్రీకు తర్జుమా రాకముందు ఈ గ్రంథం రాయబడినదని అనేక మంది పండితులు ఒప్పుకొనుచున్నారు. సుమారు క్రీస్తు పూర్వం 250లో రాయబడిన యేసుప్రభు వారు పుట్టక ఒక 250 ఇయర్స్ బ్యాక్ ఈ గ్రంథము రాయబడ్డది.
ఈ గ్రంథంలో ప్రతి మాట నేను చెప్తున్నా కదా, చాలా భావోద్రేకం ఉంటుంది, చాలా ఎమోషనల్ ఉంటుంది. అందులో ఉన్న లాంగ్వేజ్ కూడా, ఆ లాంగ్వేజ్లో కూడా ఇంటెన్సిటీ కనిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. విలాప అనగా చనిపోయిన వారి కొరకు పాడే పాట, దుఃఖంతో పాడే పాట అని చెప్పొచ్చు, లేకపోతే చనిపోయిన వారి కొరకు పాడే పాట. దానిలో సంగీతం కూడా ఉండును. ఈ గ్రంథంలోని మాటలు యెరూషలేము నాశనమును మరియు దేవాలయం పూర్తిగా ధ్వంసమును చెప్పబడుటను చూచి లోతైన బాధను అనుభవించుచున్న వ్యక్తి భావ వ్యక్తీకరణగా చెప్పవచ్చును. యెరూషలేం మందిరము నాశనం అయిపోవటం, నెబుకద్నెజర్ అనే వ్యక్తి యెరూషలేం మందిరాన్ని కూల్చటం, ఇదంతా కూడా ఇర్మియా చూసి ఆయన బాధలన్నీ కూడా పుస్తకంలో రాసుకుంటాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ గ్రంథం ఏదైతే విలాప గ్రంథం ఉందో అది ఖచ్చితంగా మనని టచ్ చేస్తుంది అన్నమాట. అది మనం చదవాలి. అంటే అప్పటి కాలంలో యెరూషలేంలో ఎలా జరిగింది, ప్రజలు ఎలా ప్రాబ్లం ఫేస్ చేశారు, ఇర్మియా భక్తుడు ఒక ప్రవక్తగా ఉండి తాను ఫేస్ చేసిన విధానం ఏంది, ఓహో ఇంత బాధపడ్డారా, ఇంత వేదన పడ్డారా అని చెప్పి మనకి గ్రంథం చదువుతున్నప్పుడు చాలా విషయాలు తెలిసి ఖచ్చితంగా మనం మారే ఛాన్స్ ఉంటుంది. అట్లా అని చెప్పి గ్రంథం పెద్దగా హార్డ్గా ఏమి ఉండదు, జనరల్ లాంగ్వేజ్లోనే జనరల్గానే ఉంటుంది. కానీ మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక గొప్ప జ్ఞానవంతుడు జీవితం అంతా చూసి చెప్పిన వ్యక్తి దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటుందో అట్లా పిన్ పాయింట్లో ఉంటాయి కొన్ని మాటలు. అది మీరు అందరూ కూడా చదవాలని ప్రేమపూర్వకంగా నేను కోరుచున్నాను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథమందు వ్యక్తి పరిచిన ఇర్మియా వ్యక్తిత్వం మరియు ఇర్మియా నేపథ్యం బట్టి ఈ గ్రంథం అతడే రచయిత అని చెప్పవచ్చును. ఈ గ్రంథమందు రచించబడిన కాలము పట్టణము నాశనమునకు క్రీస్తు పూర్వం 586 ఇర్మియా మరణముకు మధ్య కాలం. మరణించిన తేదీ తెలియదు కానీ 10 సంవత్సరాల తర్వాత అని చెప్పవచ్చును. అతని వయస్సు మరియు పరిస్థితులను బట్టి గ్రంథంలోని అంశములు ఆధారం చేసుకొని ఈ పుస్తకము పఠనము నాశనము తర్వాత రాయబడెను అని భావించాలి. ఇందులోని విషయంలో గమనించినట్లయితే ఆ పట్టణంలోనే ఉంటూ ఆ నాశనమును తన కళ్ళతో చూస్తూ రాస్తున్నట్లు చెప్పవచ్చు. 1 సంవత్సరం తర్వాత అతడు ఐగుప్తుకు వెళ్ళాను. ఇది ఇర్మియా భక్తుడు మరి అక్కడ నాశనం అయిపోతున్నప్పుడు అక్కడ చూసి రాయలేదు, కానీ ఆ నాశనం అయిపోయిన ఒక 10 ఏళ్ళ తర్వాత గుర్తు చేసుకొని రాస్తాడు. కానీ మనకు చదువుతున్నప్పుడు ఆయన చూసి రాసినట్టు అనిపిస్తుంది. ఈ యెరూషలేం మందిరము నాశనం అయిపోయిన తర్వాత మరి ఇర్మియా భక్తుడు ఏం చేశాడు అని అంటే మళ్ళా ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇంత ఘోరంగా హింసింపబడిన ఇర్మియా భక్తుడు, వేదనలు శోధనల గుండా వెళ్ళిన ఇర్మియా భక్తుడు తనకు దొరికింది ఏమి లేదని మనకు అర్థమవుతుంది. కానీ తన ప్రభువుని ఆయన వదులుకోలేడు, తన ప్రజలను వదులుకోలేడు. ఒక దేవుని బిడ్డ ఏం చేయాలంటే అటు ప్రభువుని వదులుకోవద్దు, దేవుని బిడ్డలను కూడా వదులుకోవద్దు. దేవునికి మధ్యలో నిలబడే వ్యక్తి ఎవరు అంటే ప్రవక్త. ప్రవక్త వినకపోతే ఎవరు వినరు. ప్రవక్త కన్నీరు గార్చకపోతే ఎవరు కన్నీరు గార్చరు. ప్రవక్త ఫలించకపోతే ఎవరు ఫలించరు. అందుకే యేసుప్రభువు ఏమంటాడంటే ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త వలన ఫలం పొందుతాడు. ఇంకో దగ్గర ఏమంటే మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకుంటే నన్ను పంపినవాడిని చేర్చుకున్నట్టు అంటున్నాడు. అంటే ఒక ప్రవక్తను మనం చేర్చుకున్నప్పుడు యేసయ్యను మనం చేర్చుకున్నట్టు, దేవుణ్ణి చేర్చుకున్నట్టు. హల్లెలూయా. ప్రవక్తను మనం తిరస్కరిస్తే దేవుణ్ణి మనం తిరస్కరించినట్టు. చాలా ఇంపార్టెంట్. నేను అప్పుడప్పుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ పాస్టర్ అట్లున్నాడు, ఈ పాస్టర్ ఇట్లున్నాడు అని నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. కొంత అభిమానం ఉన్న వాళ్ళకి మనకి ఏమవుతుందంటే హట్ అవుతాం మనం. నేను ఒకప్పుడు హట్ అయ్యేవాడిని. అట్లా చెప్పటంలో అసలు రియల్గా నా మీనింగ్ అది కాదు. కానీ ఏంటంటే చెప్తేనే తెలుస్తుంది. ఈరోజు మన వాక్యాలలో మనం చూస్తే ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడంటే తైలాభిషేకం అని చెప్పి మీటింగ్ పెట్టి ఈ తైలం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు పాపాలు క్షమించబడితే అంటున్నాడు. ఈ తైలం నీ మీదకి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధపరచబడుతూ అంటున్నాడు. ఈ తైలం నీ మీదకి వచ్చిన తర్వాత నీ జీవితమే మారిపోతుంది అని చెప్పి యాకోబు పత్రికలో
నూనె రాసి ప్రార్థన చేయమని చెప్తారు కదా, ఆ వచనం తీసి ఈయన ఇటు వక్రీకరిస్తుండ అనమాట. పేరుగాంచిన మళ్ళా ప్రవక్త. వినేటోళ్ళందరూ వింటున్నారు, షాక్లో ఉన్నారు వాళ్ళు. ఈయన చెప్పుకుంటూ పోతున్నాడు, ఒప్పిస్తున్నాడు వాళ్ళని. హల్లెలూయా. నా బాధ ఏంటంటే ఇప్పుడు యేసయ్య రక్తం గార్చిండు, యేసయ్య రక్తం మన దగ్గరకు వస్తే మనం పరిశుద్ధపరచబడతాం. మరి ఈయన తైలం నూనె వస్తే అవుతుందని అంటున్నాడు. పోనీ సరే నువ్వు అంటున్నావు, అంటున్నప్పుడు మళ్ళీ వాక్యంలో కనబడాలి కదా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అది చెప్పే మాటలు వాక్యంలో కనబడదు. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రవక్త కానీ ఆయన బాధపడుతున్నాడు, ఆయన వేదన చెందుతున్నాడు. ఇప్పుడు పేరుగాంచిన పాస్టర్లను ఎవరైనా తిడితే వీళ్ళు మళ్ళీ లైవ్లో వచ్చి తిడతారు, కుక్క అంటారు, పంది అంటారు, దేవుని శాపం నీ మీదకి వస్తుంది అంటారు. తర్వాత లూసిఫర్ అని అంటూ ఉంటారు. కానీ ప్రవక్త గారిని ఇక్కడ మనం చూస్తే అంత గొప్ప ప్రవక్త, దేవుని స్వరం విన్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి దేవుని స్వరం విని పెద్దగా అయిన వ్యక్తి భరించిండు, సహించిండు. హల్లెలూయా. 3వ అధ్యాయంలో నేను చెప్తలేను కానీ ఈ విలాప వాక్యాల 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి, అసలు మతిపోతుంది మనకి. చాలా డీప్గా మాట్లాడతాడు, చాలా వేదనతో రాసుకున్న మాటలు అవి. ఆ మాటలన్నీ మన ఇంట్లో గోడల మీద ఉండాలి, దాంట్లో చాలా మీనింగ్ ఉందన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు ఒక వాట్సాప్లో ఒక వీడియో మీకు పెట్టాలి, అది పెడితే భయపడతారు మీరు, అది పెట్టాలని వద్దా అని ఆలోచిస్తున్నాను. ఆఫ్రికాలో ఒక ప్రాంతంలో కొంతమంది ముస్లిమ్స్, ఎక్కువగా ఆఫ్రికాలో ముస్లిమ్స్ ఉంటారు. చాలా పెద్దగా ఒక క్రిస్టియన్ సిటీ ఉంటే దాన్ని వీళ్ళు ఛేదించారు, దాన్ని పట్టుకున్నారు. పట్టుకొని అక్కడున్న క్రిస్టియన్స్ అమ్మాయిలను అబ్బాయిలను ఆ యవ్వనస్తుల్ని మెడ నరికి చంపేస్తున్నారు. అది వీడియో షూట్ చేశారు, ఆ వీడియో షూట్ చేశారు. చాలా ఘోరం, అసలు మనం తట్టుకోలేమను. పెట్టాలని వద్దా అని చెప్పి పెడతలేను నేను, భయం అవుతుంది. హల్లెలూయా. ఆ ఊరు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవులే, కానీ వాళ్ళకి యూనిటీ లేదు. అందుకే ముస్లిమ్స్ జొర్రి ఆ అధికారాన్ని ఇప్పుడు తీసుకొని క్రిస్టియన్సే ఉండదని చెప్పి చంపేస్తున్నారు. అట్లా మొదట్లోంచి చంపుకుంటూనే వచ్చారు, కానీ క్రైస్తవాన్ని ఆపటం ఎవరి వల్ల కాలేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వాళ్ళ, అంత శ్రమ వస్తే కూడా క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చనిపోనికి రెడీ అవుతారు, కానీ వారికి చూసి భయపడతలేరు, వాళ్ళని ఎదిరిస్తలేరు. అంటే మరణమే ఇంకా శరణము, మరణమే ఇంకా నయం అనుకుంటారు. వాళ్ళకి వాక్యం తెలిసింది, ఏముంది ఇక్కడ కళ్ళు మూసుకుంటే పరలోక రాజ్యంలో తెరుస్తామని అర్థమైపోయింది. కూల్గా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు, 17 years 18 years మేకల్ని కట్ చేసినట్టు కట్ చేస్తున్నారు. హల్లెలూయా. ఎంత ఘోరము అని అంటే, అంత ఆ వీడియో వస్తూ ఉంటే కూడా దేశ ప్రజల్లో ఎవరికి కదలిక లేదు. అదే ఒక ఫిలిం యాక్టర్కి లేకపోతే ఏదైనా సెలబ్రిటీ పాస్టర్ని కొడితే మస్తు రివర్స్ అవుతారు. మొత్తం యూట్యూబ్ అంతా షేక్ అయిపోతుంది, ఫేస్బుక్ అంతా షేక్ అవుతుంది. హల్లెలూయా. కానీ అక్కడైతే ఏం కాదు. ఇక్కడ మనం చూస్తే సేమ్ అలాంటి పరిస్థితే ఇర్మియా భక్తుడు జీవితంలో జరుగుతుంటే ఆయన వేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇంకా చాలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభుని చూసి కూడా చాలామంది నువ్వు ఇర్మియావా అని అడిగారు. ఎందుకు అడిగారో చాలామందికి తెలియదు. ఎందుకు అనంటే ఇర్మియా భక్తుడు ఎప్పుడు కూడా దుఃఖంతో నుండి ప్రార్థన చేసేటోడు. సేమ్ యేసు ప్రభు వారు కూడా తాను మరణానికి అప్పగింపబడాలి, తాను సిలువకి అప్పగింపబడాలని తనను తాను దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ దుఃఖపడుతూ ప్రార్థన చేసేటోడు. మీరు 4 సువార్తలను చదవండి, ఎక్కడ ప్రభువారు నవ్వినట్టు అనిపించదు, ఏడ్చినట్టు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో అయితే క్లియర్గా ఒక పాయింట్ రాసిండు, ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు అని చెప్పి. హల్లెలూయా. దేనికోసం ఏడ్చిండండి? ఈ ప్రజల కోసం, ఈ జనాల కోసం ఏడ్చాడు. ఆయన ఏడ్చాడు కాబట్టి నువ్వు ఇర్మియావా అన్నాడు. దేవుని దృష్టిలో కన్నీటి ప్రార్థన, ఏడవటం అనేది చాలా విలువగా ఉంది. ఇక దానికి మించింది లేదు. హల్లెలూయా.
ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కన్నీరు కార్చువారుగా ఉండాలి. మన గుండెను పగ్గలగొట్టుకునేవారుగా ఉండాలి. రోదించే ధ్వని, రోదించే విద్య మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, కన్నీరుకు ఏడుపుకి చాలా విలువ ఉన్నది. ఆ విలువ లేని వాళ్ళ దగ్గర మనం ఏడవద్దు. వాళ్ళు హెహే అని నవ్వుకుంటారు. మంచిగా దీనికి ఇట్లనే కావాలి అని అంటారు. దానికి విలువ ఇచ్చేవాడు ఎవరు అంటే ప్రభువారు. ఆ రోజు ఇర్మియా భక్తుడు ఏడ్చాడు, గ్రంథం రాసుకున్నాడు. కాబట్టి మనం ఇర్మియా భక్తుని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇర్మియా భక్తుడు ఏడవకపోతే మనం ఎందుకు మాట్లాడతామండి? మనకి ఏం అవసరం? చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈ విలాప వాక్యాలు అనేటివి నన్ను మాత్రం చాలా చేంజ్ చేసింది. అందులో కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఆశ్చర్యపోతాం, మైండ్ పోతుంది మనకి. అది ఇట్లుందా, ఇంత ఉందా, ఇంత వేదన పడ్డారా? దేవుని స్వరం విన్న వ్యక్తులకి దేవుడు భారం ఇస్తూ ఉంటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. జీవితం మొత్తం ఏడ్చుకుంటూనే ముగింపబడ్డది. ఏమి సంతోషం లేదు, ఏమి సమాధానం లేదు. కానీ ఆ వేదనలో, ఆ బాధలో కూడా వారు ప్రభువుని వదలలేదు. అది మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది పాస్టర్స్లో మనం చూస్తే ఏముంది, యేసయ్యని నమ్మితే నీకు దీవెన వస్తుంది, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు పవిత్రంగా ఉండాలా, నువ్వు అట్లుండాలా, నువ్వు ఇట్లుండాలా, ఇట్లా చెప్తున్నారు. కానీ చివరి వరకు ప్రభువు కొరకు ఉండాలి, మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి ఎవరైనా చెప్తున్నారా? మీరు ఎవరైనా ప్రసంగాలు వినండి, లేదు. అవి అట్లా చెప్తే రారు జనాలు, పేర్లు పెట్టి పిలిస్తేనే వస్తారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ క్రైస్తవ లోకానికి కావాల్సింది ఏంటంటే, కన్నీరు గార్చేవారు కావాలి, కన్నీటితో ఏడ్చి వాక్యం చెప్పేవాళ్ళు కావాలి. హల్లెలూయా. ఒక అమ్మాయి దగ్గర ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఎవరన్నా కానీ ఒకసారి ఏడ్చి ఏదైనా విషయం చెప్తే ఆమె చనిపోయే వరకు ఆ పాయింట్ ఎవరికి చెప్పదు, దానికి నమ్మేస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఈ ఏడుపుకి చాలా లెవెల్ ఉంది, ఏడుపుకి చాలా చాలా విలువ ఉన్నది. ప్రభు దగ్గర ఏడ్చిన ప్రతి కన్నీరు కూడా ఒక బాటిల్లో నింపబడి ఒకరోజు ప్రభు మనకు చెప్తాడని చెప్పి కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు రాశాడు. ఆయనకు అర్థమైంది, అది ఫీల్ అయ్యింది ఆయన. దావీదు భక్తుడు కూడా భయంకరంగా ఏడ్చేటోడు. ఆయన ఒక సందర్భం ఏం చెప్పిండంటే, నేను ఏడ్చి నా పరుపు దొర్లినట్టు నేను ఏడ్చిన అంటున్నాడు. నా పరుపు, నా దిండు నిండిపోయింది, నా కన్నీరుకి నా పరుపు కొట్టుకుపోయింది అంటున్నాడు. అంటే నిజంగా ఆయన కన్నీరు గారిస్తే కంట్లకెళ్ళి అంత వాటర్ ఫ్లో వచ్చి పరుపు ఎగిరిపోయిందని కాదు, ఆడ పరుపుకి తీసుకుపోయి అంతగా నేను ఏడ్చినా అని అర్థం. అక్కడ ఎవరైతే బాగా దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు బాగా దేవుని దగ్గర కన్నీరు గారుస్తారు. యేసు ప్రభు దగ్గర ఒక పాపాత్ముడైన స్త్రీ వచ్చింది. ఆమె వచ్చి ఏడుస్తూ యేసు ప్రభు పాదాలు కడిగింది. దేంతో కడిగింది? ఆమె కన్నీటితో కడిగింది. ఆమె వెంట్రుకలతో ప్రభు పాదాలు తోడిచింది. అనేక మంది, అరే ఈమె పాపి కదా, యేసయ్యేంది ఆమె కాలు పట్టుకునేటట్టు చేస్తున్నాడు, ఆ పిలిచిన వ్యక్తి కూడా అనుకుంటున్నాడు అట్లనే. అప్పుడు యేసు ప్రభు వారు ఆత్మలో అది గ్రహించి, చూడు సీమోను, నేను ఇంటికి వచ్చినప్పుడు ఒక చెంబు నీళ్ళు ఇవ్వలేదు, నేను వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఈమె ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. అంటే దేవుని ప్రియమైన వారలారా, కన్నీటి ప్రార్థనకు అనేది దానికి మనం ఆలోచించినప్పుడు దేవుడు చాలా ఇష్టపడతాడు. కన్నీటి ప్రార్థనకి చాలా శక్తి ఉంటుందండి. నా లైఫ్లో అది నేను గమనించాను, చాలామంది లైఫ్లో కూడా నేను చూశాను. అయితే వేరే వాళ్ళకి కన్నీరు తెచ్చేటట్టు మనం బిహేవ్ చేయొద్దు, నాశనం అయిపోతాం. అది దైవజనుడైనా విశ్వాసైనా ఎవరైనా కానీ. దైవజనుడు కన్నీరు గార్చిన అవుతుంది, విశ్వాసి కన్నీరు గార్చిన అవుతుంది. ఇక్కడ ఇర్మియా భక్తుడు అంత వేదన పడుతూ కూడా తను ప్రార్థన చేశాడు, కానీ అక్కడ వెనుదిరగలేదు. అక్కడ ఈయన ముందర ఆ ఇజ్రాయెల్ ప్రజల అమ్మాయిల్ని పాడు చేస్తున్నారు.
చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, యవ్వనస్తులను చంపుతున్నారు, అమ్మాయిలను చంపుతున్నారు, అబ్బాయిలను చంపుతున్నారు. చాలా ఘోరం. అదంతా చూసి ఈయన ఉండలేకపోయాడు. దానికోసమే ప్రార్థన చేసిండు కొన్ని సంవత్సరాలు. అంటే దేశం మీద, ఇజ్రాయెల్ దేశం మీద చాలా భక్తి ఉంది. హల్లెలూయా. మనం ఇక్కడ ఇర్మియా భక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశం మీద మనకి ఏం భక్తి ఉంది. ఎప్పుడైనా మన జిందగీలో మన దేశం కోసం మనం ఏడ్చినమా? మన దేశంలో ఎంత జనాభా ఉందో కూడా మనకి ఎవ్వరికి తెలియదు. 145 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాల్లో భారతదేశంలో ఉన్న జనాభా ఎక్కువ. ఒకప్పుడు చైనా ఉండే, అది దాటిపోయింది. ఇంకా పెరిగిపోతుంది. ఇంకా భూమి ప్రాంతం విషయంలో చూసుకుంటే ఇండియా కంటే చైనానే పెద్దది. చైనానే చాలామంది పబ్లిక్ ఉండే. ఇప్పుడు వాళ్ళని దాటి ఇండియా వచ్చేసింది. మేము చిన్నగా ఉన్నప్పుడు 2006లో 2005 100 కోట్లు 100 కోట్లు ప్రజలు అనేటోళ్ళు. ఇప్పుడు 45 కోట్లు పెరిగిపోయినాయి. ఇది భారతదేశం హిస్టరీ అన్నమాట. చాలామందికి ఇండియా అంటే పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. అంతకుముందు దాన్ని భారతదేశం లేకపోతే హిందూ దేశం అనేవాళ్ళు. దీన్ని ఇండియా అని ఎందుకు అన్నారంటే, బ్రిటిష్ వారు అన్నారు ఇండియా అని. ఇండియా అంటే ఏంటంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. INDIA, ఇండిపెండెంట్ నేషన్. ఎన్ అంటే డి అంటే డిక్లేర్డ్, ఐ అంటే ఇన్, ఏ అంటే ఆగస్ట్. అందుకే దాన్ని ఇండియా అన్నారు. ఈ ఇండియాలో హిందూయిజం ఎక్కువ ఉంది. హిందూయిజం తర్వాత ముస్లిమిజం ఉంది, తర్వాత క్రిస్టియనిజం ఉంది, తర్వాత బుద్ధిజం, జైనిజం, సిక్కిజం. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. దాదాపుగా 2000 తెగల భాషలు ఉన్నాయి. 2000 తెగలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ ఇండియాకి నెమలి జాతి పక్షి అన్నమాట. నెమిలి జాతి పక్షి అని ఎందుకన్నారంటే, అది ఇండియాలో తప్ప ఎక్కడ కనబడదు. జాతీయ పులి ఎవరు, జాతీయ సింహం, జాతీయ జంతువు ఎవరు అంటే పులి అని చెప్తారు. పులి అంటే వెస్ట్ బెంగాల్ ఉన్న పులిలు అనమాట, ఇక్కడ ఉన్న పులిలు కాదు. వెస్ట్ బెంగాల్, దాన్ని బెంగాల్ టైగర్స్ కూడా అంటారు. అంటే ఆ పులి తేజస్సు, ఆ పులికి ఉన్న బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ పులి సింహాన్ని కూడా కొట్టేస్తుంది. అందుకే సింహం కంటే కూడా ఆ బెంగాల్ టైగర్స్ గొప్పవి కాబట్టి ఆ టైగర్స్ అని పెట్టేశారు. తర్వాత జాతీయ పుష్పం ఏంది అంటే లోటస్. మీ అందరికి తెలుసు. ఈ లోటస్, కమలం అనే పువ్వు, ఇవి మామూలుగా నదులలో, చెరువులలో, బురదలో పెరుగుతుంది. దాన్ని మనం దాన్ని గుంజితే లేకపోతే పీకితే రాదు, అది దాన్ని కట్ చేయాల్సిందే. బురదలో ఉన్న ఈ తామర పువ్వు, ఈ లోటస్ అనే ఫ్లవర్ బురద అంటించుకోకుండా ఉంటుంది. ఆ ఫ్లవర్ కూడా మనకు ఓన్లీ ఇండియాలోనే కనబడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇండియాలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ, విగ్రహార్థన పూజ చాలా ఎక్కువ. వ్యక్తిని పూజిస్తారు, జంతువులను పూజిస్తారు, రాళ్ళను పూజిస్తారు, చెట్లను కూడా పూజిస్తారు. భక్తి భావన చాలా ఎక్కువ. చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియా కల్చర్, ఇండియాలో ఉన్న మనుషుల గురించి చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కూడా చాలామందికి తెలియదు. 29వ రాష్ట్రం అనమాట. 29 స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాకి. చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ వైజ్గా చూసుకుంటే కొంచెం తక్కువనే, కానీ పాపులేషన్ వైజ్గా, పాపం వైజ్గా కూడా చూసుకుంటే, జనాభా సంఖ్య కావచ్చు, లేకపోతే పాపం ఉండొచ్చు కావచ్చు, చాలా ఎక్కువ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి భారతదేశం కోసం మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. హైదరాబాద్ అంత ఉంటుంది అంతే, అంతకంటే పెద్దగా ఉండదు. 2 గంటల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిగెత్తచ్చు. దేశమే అంత చిన్నగా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్.
అలాంటి దేశం కోసం అది నాశనమవుతూ ఉన్నప్పుడు ఇర్మియా భక్తుడు ఏడ్చుకుంటూ రాసుకున్న గ్రంథమే ఇర్మియా గ్రంథం. మరి మనము ఎప్పుడైనా మన దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ జనాభాల కోసం, కూలీ వాళ్ళ కోసము, ఇంజనీర్ల కోసం, డాక్టర్ల కోసం, గూండా కోసం ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి భార్య పిల్లల్ని అన్నీ వదులుకొని మరి బార్డర్లో మరి సైన్యం, ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, వాటర్ షిప్లో పనిచేసే వాళ్ళు, దాని తర్వాత ఫైర్లో పనిచేసే వాళ్ళు, ఎప్పుడైనా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసామా అండి? హల్లెలూయా. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు, మనకు అనవసరం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళు, ఇర్మియా భక్తుడు అప్పటి ఉన్న ప్రజలను చూసి చాలా బాధపడి తాను దేవుని దగ్గర ఏడ్చాడు. మనం కూడా ఇర్మియా భక్తులకి ఏడవాలి. విలాప వాక్యాలు చదువుతూ ఉంటే అప్పుడు సిట్యువేషన్ ఎట్లా ఉండేనో సేమ్ అదే సిట్యువేషన్ ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. మీరు విలాప వాక్యాలు చదవని తెలుస్తుంది, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం కూడా మన దేశం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇట్లా ఈ విలాప వాక్యాలు ఉంటాయి. ఈ గ్రంథాన్ని మీరు అందరూ కూడా దయచేసి మీరు చదవండి. దీంట్లో అనేక మర్మాలు, అనేక విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తే మీరు ఎవరు కూడా చదవరు. కాబట్టి రేపు నేను విలాప వాక్యాలు నేను మీకు అడుగుతాను. మీరు ఎంతవరకు చదివారు, ఎలా చదివారు, ఎంతవరకు వచ్చిందో అడుగుతాను. మీరు దాని గురించి మీరు చదివింది నాకు దయచేసి మీరు చెప్పాలి. తర్వాత మీరు స్టేషనరీ షాప్లో పోయి ఇండియా పటం దొరుకుతుంది. ₹2, ₹3, ₹5 ఉంటుంది. దానికి లామినేషన్ చెప్పండి. ₹10, ₹20 తీసుకుంటాడు. ఆ లామినేషన్ చేసిన ఇండియా పటంని మీ బైబిల్లో పెట్టుకొని మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ ఇండియా పటం మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. ప్రభా, మా దేశాన్ని రక్షించు, మా దేశం బాగుంటేనే మేము బాగుంటాం, దేశం కోసం కన్నీరు కార్చే వ్యక్తిగా నన్ను మార్చు, దేశాన్ని ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తిగా నన్ను మార్చు. దేశంలో అనేక మందికి అన్ఎంప్లాయ్మెంట్, దేశంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, మూర్ఖత్వం పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. దేశం ప్రభా నీ రాకలో సిద్ధపడాలి ప్రభా. దేవుని బిడ్డగా మనం చేయాల పని. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇది ఎవ్వరు కూడా చేయరు. ఏ రాజకీయవేత్త వల్ల, ఏ నాయకుడి వల్ల దేశానికి నెమ్మది దొరకదు, సమాధానం దొరకదు. దేశానికి నెమ్మది, సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అంటే ప్రజలు పాపం నుంచి విమోచింపబడినప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేశానికి మంచి జరుగుతుంది. పాపం నుంచి విడిపించేది ఎవరు అని అంటే దేవుని బిడ్డనే. దేవుని బిడ్డలే ఏం చేస్తారు అంటే పాపం నుంచి ప్రజలను విడిపిస్తారు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ, ఆ దేవుని బిడ్డ ఎవరో కాదు, మనమే. మీరందరూ కూడా ఈ దేశం కోసం ఒక నాయకులుగా పని చేయాలి, ప్రార్థన చేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాను. హల్లెలూయా. మన తర్వాత తరం కోసం మనం ఈ దేశం కోసం ప్రార్థన చేయాలి. ఈ దేశంలో బ్రిటిష్ వారు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు, చాలా చిత్రహింసలు పెట్టారు. వాళ్ళ వల్ల కొంచెం మంచి జరిగింది, కొంచెం చెడు జరిగింది. ప్రపంచం మొత్తంలో భారతదేశంలో చాలా సంపద, చాలా బంగారం, చాలా డబ్బు ఉండేది. మరి ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ద గ్రేట్ భారతదేశాన్ని గెలవలేకపోయాడు. భారతదేశంలో ఉన్న ఒక ఋషి మాటలకి ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఋషి దగ్గర వచ్చి అన్నాడు, ఈ భారతదేశాన్ని మొత్తం నేను గెలుచుకుంటాను. అప్పుడు అక్కడ ఒక ఋషి ఏం చెప్పాడంటే, నువ్వు చనిపోతే 6 ఫీట్ల గోతి బాబు, దానికోసం ఈ దేశమంతా నువ్వు ఎందుకు ఆక్రమిస్తున్నావు అన్నాడు. అక్కడ ఆయన కళ్ళు ఓపెన్ అయినాయి. అరే అవును కదా, నేను గెలిచినా కానీ, దీన్ని స్వతంత్రించుకున్నా కానీ ఏమీ ఉండదు, ఒకరోజు చనిపోతాను, 6 ఫీటులు గోతులు నన్ను పాతి పెడతారు. ఆ ఋషి మాటలు విని ఆయన జ్ఞానం పొందుకొని ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి
పాయిజన్ ఫీవర్ వచ్చి ఆ ఫీవర్ ద్వారా ఆయన చనిపోయాడు. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో చాలా గొప్ప విలువలు, మన భారతదేశంలోనే చేతులు జోడించి నమస్కారం చేయటం, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వటం, అన్ని దేశాలకి రెస్పెక్ట్ ఇవ్వటం, ప్రేమించటం ఓన్లీ మన భారతదేశానికే ఉంది. ఇంక వేరే ఏ దేశానికి కూడా లేదు. అంటే ఒక్కొక్క దేశం కల్చర్ మనం చూస్తే అర్థమవుతుంది. స్త్రీల పట్ల గౌరవం, పెద్దల పట్ల విధేయత, గురువుల పట్ల చాలా అంకిత భావం, ఇవన్నీ కూడా మన భారతదేశంకే కనిపిస్తుంది. హల్లెలూయా. చదువుకు మించింది సంస్కారం, సంస్కారంకి మించింది క్రమశిక్షణ. ఇవన్నీ కూడా మన భారతదేశంలో కనిపిస్తాయి. మన పిల్లలకి దేశభక్తిని మనం పెంచాలి. దేశం కోసం ఆలోచించేటట్టు చేయాలి. దేశం కోసం ఎవరు ఆలోచిస్తలేరు. నేను ఉద్యోగం కొట్టాలి, ఉద్యోగం చేసుకోవాలి, నేను ఏదైనా అప్పులు చేసుకుంటే దాన్ని కాపాడుకోవాలి, దానికే జీవితం అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? దేశం అంతా నాశనం అయిపోతుంది. నీ ఆస్తులు, నీ అప్పులు కాపాడుకోవటానికి నువ్వు అమాయకమైన ప్రజల మీద ఇబ్బందులు పెడుతున్నావు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ విలాప వాక్యాలు కావచ్చు, ఇర్మియా గ్రంథం మనం చదివినప్పుడు దేశం కోసం ప్రార్థన చేసే వారిగా మనము మారాలి. మనం మారకపోతే ఎవ్వడు మారాడు, మనం చేయకపోతే ఎవ్వడు చేయడు. అందుకే రోజు దేశంలో ఏం జరుగుతుందో న్యూస్ చూడండి, చాలా ఇంపార్టెంట్. స్టేట్లో ఏం జరుగుతుంది, మన డిస్టిక్లో ఏం జరుగుతుంది, సెంట్రల్లో ఏం జరుగుతుంది, అది మనం చూడాలా. ఒకవేళ దేశంలో ఏదైనా ఇబ్బంది అయితే దానికోసం మనం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అందరం ప్రార్థన చేశాము. తెలంగాణ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, రుణమాఫీ చేసారు. దాదాపుగా ఒక్కొక్క వ్యక్తి దగ్గర 2 లక్షలు అప్పు ప్రభుత్వమే కట్టేసింది. ప్రపంచంలో లేకపోతే ఇండియాలో ఎవ్వరు చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. వాళ్ళ నిర్ణయం తీసుకోరు. వాళ్ళ నిర్ణయం తీసుకోవటానికి మనం చేసిన ప్రార్థనలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అట్లా. మరి రైతులు ఆగమైపోతారు. ప్రభా, రైతుల్ని ఆదరించండి, రైతులకు డబ్బులు ఇప్పియండి, వాళ్ళ అప్పులతో చనిపోతారు. మనం ప్రార్థన చేయలేదా అండి? మనం ప్రార్థన చేసినాం. 7-8 నెలల తర్వాత దేవుడు రిజల్ట్ ఇచ్చాడు. ఆగస్ట్ 15 వరకు అంతా మాఫ్. గొప్ప విషయమే అది. హల్లెలూయా. అంటే మనం దేశం కోసం ప్రార్థన చేసేది ఫలిస్తుంది. దేశం కోసం ప్రార్థన చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తన కొరకు ప్రార్థన చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సంస్థల కోసం, సంస్థలను కాపాడుకోవటం కోసం చేసిన వారే ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నువ్వు పుట్టిన మట్టి గురించి నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు నువ్వు దేశం కోసం ఏం చేసినావు అని. అప్పుడు మనం జవాబు చెప్పాలి. ఎందుకంటే దేశంలో ప్రార్థన చేసేవి చాలా ఉన్నాయి. చాలామంది అమ్మాయిలు టార్గెట్ అవుతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని, అమ్మాయిల్ని వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వేరే దేశాలకు అమ్మేస్తున్నారు. చాలా ఘోరం అది. ఎవరికైనా అమ్మాయిలు ఇంట్లో ఉంటే తెలుస్తుంది ఆ బాధ. వాళ్ళ అమ్మాయిలను అమ్మేస్తున్నారు, బెదిరించిన వాళ్ళని చంపేస్తున్నారు. పోలీసు వాళ్ళే పోనీ అమ్మ, ఆ కేసు మీరు పెట్టుకోకండి, దీని మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మీరు నోరు మూసుకోండి, కానంటే 5 లక్షలు ఇస్తాం తీసుకోండి, అట్లా నోరు నొప్పించే వాళ్ళు ఉన్నారు. ఏ పోలీసు శాఖని మనం నమ్ముతాం అదే పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు. వీటికి కారణం ఏంటంటే ప్రార్థన చేసేటోళ్ళు లేరాడ. మనం గోవాలో చూస్తే మైనింగ్ జరుగుతుంది. అక్కడ ఎక్కువగా బంగారము, తర్వాత వేరేవి ఇంకా వేరే ఆర్నమెంట్స్ తీస్తారు. ఎక్కువగా స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మైనింగ్ బాగా తవ్వి భూమికి రంధ్రాలు పడి భూకంపాలు వస్తున్నాయి. నీరు శాతం తగ్గిపోతుంది. నదులన్నీ కూడా కబ్జా చేసి కట్టుకుంటున్నారు.
మీరు మీరు ముంబై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి. ఒకప్పుడు లేకుంటుండే, ఇప్పుడు ఒక వర్షం పడంగా మొత్తం నిండిపోతుంది. వర్షం పడినప్పుడు చెరువులలో పోయే వాటరు అక్కడ చెరువు లేకపోవటం వల్ల ఇంట్లో వచ్చేస్తున్నాయి, ఇల్లులు కూలిపోతున్నాయి, తర్వాత కొండ చర్యలు విరిగి కింద పడుతున్నాయి, ఎంతోమంది అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. నీళ్లు లేక ట్రైన్లలో నీళ్లు తీసుకొస్తూ ఉన్నారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. పాన్ షాప్లో కూడా డ్రగ్స్ దొరుకుతుంది, హోటల్లో డ్రగ్స్ దొరుకుతుంది. ఇప్పుడు స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా మందు సప్లై చేస్తున్నారంట. ఏమి జస్ట్ ఇలా ఫోన్ కొడితే మందు బాటలు వచ్చేస్తుంది. ఇంకా ఈజీ కదా, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన దేశంలో జరుగుతున్నాయి. ఒకప్పుడు దేశంలో పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు చాలా వేరు. వస్త్రధారణ మొత్తం చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత విధేయత అనేది కనిపిస్తలేదు దేశంలో. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. మనం ఎలాగైనా బతికిస్తాం, మన ఫ్యామిలీ ఎలాగైనా పోషింపబడుతుంది. వచ్చే తరంకి మన దేశంలో ఉన్న పరిస్థితులు ఎవరిపై ప్రార్థన చేస్తారు, ఎవరు కన్నీరు గారుస్తారు? మన జీవితంలో ఇప్పుడు ఈ దేశంలో మనం పుట్టినందుకు, ఈ దేశం మనకి, ఈ మట్టి మనకు వాటర్ ఇచ్చింది, మనకు పని ఇచ్చింది, మనని అన్ని విధాలుగా మనల్ని సెట్ చేసింది. మరి నేల తల్లి కోసం, ఈ దేశం కోసం మనం ఏం చేస్తాం, ఏం చేద్దాం? ఒకసారి మనం ఆలోచిస్తాం. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు. ఆ గ్రామానికి ప్రెసిడెంట్ ఎవరో కూడా తెలియదు, ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలియదు. చాలామందికి ఇప్పుడు మీలో ఎవరికన్నా మన దేశ ప్రెసిడెంట్ ఎవరంటే చాలామంది చెప్పలేరు. మోడీ అంటారు. మోడీ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ కాదు. చాలామందికి తెలియదు. ఏమో బ్రదర్ మాకు తెలియదు అంటారు. ద్రౌపది ముర్ము అని చెప్పి ఒక ఒరిస్సా ఆమె ప్రెసిడెంటు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆమెనే. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటిని అన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. డాక్టర్సు, తర్వాత విద్య, ఇదంతా కూడా బిజినెస్ అయిపోయింది. రోగం లేకపోయినా కానీ రోగం ఉందని చెప్పి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో అయితే మాకు తెలిసిన ఒక అంకుల్కి హాస్పిటల్కి నేనే అడ్మిట్ చేశాం. ఆయనకి ఆపరేషన్ చేసేది ఉన్నది కాళ్ళకి. మరి కరోనా డ్రెస్ కావాలని చెప్పి 15,000 తీసుకోరు. వాళ్ళ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది, ఆమె ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తుంది. సార్ నేను పోయి ఆ డ్రెస్సులు మీకు తెచ్చిస్తాను, మీరు బిల్ వేయకండి అంటే, ఆహా కాదు, మేము ఇచ్చిందే తీసుకోవాలి. మళ్ళీ ఆ డ్రెస్ వేసింది కూడా లేదు, ఆడ పక్కనే పెట్టేసారు. 15,000 ఒక నెల జీతం. బిజినెస్. తర్వాత చదువుకునే దాంట్లో కూడా బిజినెస్. ఒక్క ఉద్యోగం కోసం 100 మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలో ఉన్న చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్. మన కాన్ఫరెన్స్లోనే మంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడే అట్లుంటే వచ్చే తరంకి ఎట్లుంటుంది, మన పిల్లలకి ఎట్లుంటుంది? మరి మనం ప్రార్థన చేయొద్దా దేశం కోసం? హల్లెలూయా. విలాప వాక్యాలు చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి మీకు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆ రాష్ట్రం కోసం మనం కన్నీరు గారుస్తాం. ఆ రాష్ట్రంలో ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ రాష్ట్రంలో ఉన్న ఎంతో భయంకరమైన శ్రమలు ఉన్నాయి, భయంకరమైన శోధనలు ఉన్నాయి. మనకి న్యూస్లో కనిపించినవి 90% ఉన్నాయి. మనం చూస్తున్న న్యూస్ ఓన్లీ 10%. 90% నిజాలు దాచేస్తున్నారు పెయిడ్ మీడియా వాళ్ళు, అమ్ముడు పోయిన మీడియా వాళ్ళు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ప్రజల్లో ప్రేమ చల్లారిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది, దాని తర్వాత క్రూరత్వం పెరిగిపోతుంది.
ఎక్కువ ఎవరైనా మాట్లాడితే మనం చంపేయంట్రా అని చెప్పి రౌడీలను పంపిస్తున్నారు. పాస్టర్లు పెద్ద ప్రసంగాలు చేస్తే మీరు చెప్పింది కరెక్ట్, రాంగ్ బ్రదర్ అని అంటే, పాస్టర్ ఏం చేస్తుంటే విశ్వాసుల్ని గూండాలను పంపించి అని కొట్టిపిస్తున్నారు, చంపిపిస్తున్నారు. ఆ చంపేసి దాన్ని మొత్తము ఒక మామూలుగా సూసైడ్ లెక్క క్రియేట్ చేస్తుండు. మరి ఈయన పేరుగాంచిన పాస్టర్ మళ్ళా. ఇవన్నీ నా దగ్గర ఉన్న ఆధారాలు, మీకు కావాలంటే పెడతా నేను. గుండె అయిపోతుంది మీది. దేశంలో అట్లా జరుగుతుంది. సైతాను ఆవరించి దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన వారలారా, మరి మన దేశం కోసం మనము తనలాడకపోతే, మనం వేదన పడకపోతే, మన దగ్గర నుంచే దేశంలో ఉజ్జీవం వస్తుంది. జస్ట్ ఒక చిన్న కాన్ఫరెన్స్ ప్రేయరు, ఒక 10-15 మంది ఉంటాము. సంవత్సరం నుంచి మనం ఎన్ని ప్రార్థన చేసినామో, న్యూస్ చూడండి, అన్ని ప్రేయర్స్కి అన్నిటికీ దేవుడు ఆన్సర్ ఇచ్చిండు. మైండ్ పోతుంది మీకు. మనం లేడీస్కి సపోర్ట్ పెరగాలని ప్రేయర్ చేసినాం, లేడీస్కి సపోర్ట్ చేసే గవర్నమెంట్ వచ్చింది. అంతా లేడీస్కే సపోర్ట్, ఎక్కువగా లేడీస్, 75% లేడీస్కే సపోర్ట్. మరి అంతకుముందు లేదు కదా. వచ్చిందంటే మనం ప్రార్థన చేయటం వల్లనే కదా. అంశాలు ఇచ్చి దీనికోసం చేయండి అని చెప్తే ఏ అంశం ఇచ్చినా అదే అంశం నెరవేర్చుకుంటూ వచ్చిండు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, మనం చేసే ప్రేయర్ ఎంత పవర్ఫుల్గా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకి ఇంకా ప్రార్థన కోరుకుంటున్నాడు. దేశం కోసం ప్రార్థన చేయాలంటున్నాడు, కన్నీరు గార్చాలంటున్నాడు. అసలు సత్యాలన్నీ కూడా మనము టీవీలలో కానీ ఫోన్లలో కానీ మనం చూసినాం అనుకో, మనకు అన్నం కూడా తినబుద్ధి కాదు, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అంత భయంకరంగా దేశము రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర కూడా విధేయత లేదు, యోగ్యత లేదు, నీతి నిజాయితీలు లేవు, అధర్మమే నడుస్తుంది. మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయలేం, మనం ప్రార్థన చేయగలుగుతాం. మనం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడలే, ఎవరికి పోయి కాంగ్రెస్కి ఓటేయమని చెప్పలే, లేడీస్కి సపోర్ట్ చేయడం కూడా ఓన్లీ మనం ప్రార్థన చేసినాం. దేవుడు తిరిగిండు, దేవుడు చక్రం తిప్పిండు, దేవుని ఒక హస్తం దేశం మీదకి వచ్చింది. ఓన్లీ మనం చేయటం ప్రార్థన వలన. వేరే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, చేస్తారు ఖచ్చితంగా. మనం చేసినంత గన్ షాట్ పాయింట్స్లో వాళ్ళు కొట్టలేదు, మనం కరెక్ట్ గన్ షాట్ పాయింట్లో కొట్టినాం. ప్రభా, ఈ అంశం మీద నువ్వు నెరవేర్చు, విజయమి. ఇంకా చాలా విషయాలకి విజయాలు వచ్చేవి ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం ఇది ఇట్లనే ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో దేశం అంతా కూడా వల్లకాడైపోతుంది. చాలా భయంకరం. క్రిస్టియన్స్ని తొక్కాలని చెప్పి కొన్ని వర్గాలు, ముస్లిమ్స్ని తొక్కాలని చెప్పి కొన్ని వర్గాలు. పోనీ మేమిద్దరం ఉండము, మీరు బాగుంటారంటే వాళ్ళు కూడా బాగుండరు. వాళ్ళు తొక్కుకొని మళ్ళీ వాళ్ళు కూడా నాశనం అవుతారు. అందరు సమానంగా ఉండాలని చెప్పి మనలాంటి వర్గాలు కోరుకుంటున్నాయి. క్రిస్టియన్స్ బాగుండాలి, హిందువులు బాగుండాలి, ముస్లిమ్స్ బాగుండాలి, మేమే ఉండాలి, అందరూ అణిచివేయబడాలి అనే వర్గం నడుస్తుంది ఇప్పుడు దేశంలో. హల్లెలూయా. ఎంతోమంది రౌడీలు తయారవుతున్నారు, ఎంతోమంది మోసం చేసే వాళ్ళు తయారవుతారు. ప్రాణం విలువ ఉండలేదు. ఒక మనిషిని ఏ విధంగా చంపాలి అని చెప్పి యూట్యూబ్లో చూసుకుంటారు, దాని ప్రకారం సైలెంట్గా పని జరిగించుకుంటున్నారు. ఒక మనిషిని ఎలా బాధ పెట్టాలి, ఎలా టార్గెట్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా నాశనం చేయాలి, వాళ్ళ భార్యని ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు ఒక చిన్న స్కెచ్ చేసి, చిన్న ప్లాన్ వేసి జీవితాంతం వాళ్ళ డెవలప్మెంట్ని పడగొట్టేటోళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా సైతాన్ యొక్క కుట్ర. క్రైస్తవంలో కూడా మనం అందరం కలిసి చేద్దాము అంటే మనకే పుల్లలు పెట్టేసిండు సైతాన్. ఒక చర్చ్ అంటే ఇంకో చర్చ్కి పడదు, ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు. ఇవన్నీ కూడా సైతాన్ యొక్క కుట్ర. వీటి నుంచి మనం విడిపింపబడి మనం ప్రార్థన చేయాలి. ఎవరు చేయరు. ఇంకా మీరు ఏ చర్చికైనా పోండి, ఎక్కడన్నా ఏ పాస్టర్ దగ్గరైనా తిరగండి, మనం దేశం కోసం ప్రార్థన చేసినట్టు ఎవరు చేస్తలేడు. ఎవరైనా ఉంటే చూపించండి నాకు, నేను ఆయన దగ్గర కూడా జాయిన్ అయ్యి ఇంకేమైనా ఉంటే నేర్చుకొని వస్తా. దేవుడు మనకైతే భారం ఇచ్చాడు.
కాబట్టి మీరందరూ ఏం చేస్తారు అంటే స్టేషనరీ షాప్లో వెళ్ళి భారతదేశం పటం అడిగితే 5 రూపాయలకి ఇస్తారు. దాని మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే చేతిలో ఉన్న చెమట వల్ల ఆ పటం చినిగిపోతుంది, ఆ పేపర్ చినిగిపోతుంది. దానికి లామినేషన్ చెప్పాడు, ఒక 20 రూపాయలు ఏమవుతుంది. పాలిథిన్ కవర్ తోటి లామినేట్ చేస్తారు. అది మీ బైబిల్లో పెట్టుకొని ప్రేయర్ చేయండి. లేదు అంటే మీ ఇంట్లో ఇండియా మ్యాప్ ఉంటే ఇంకా చాలా బెటర్. హల్లెలూయా. ఈ విధంగా మనం చేస్తూ విలాప భక్తుని దగ్గర నుంచి, ఇర్మియా భక్తుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేశభక్తి. మనం చేసే ప్రతి పాయింట్లో మన దేశానికి సంబంధించిన ఒక పాయింట్ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. మనం సమాధానపరచాలి అంటే మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో గుర్తింపబడతాం. దేవునికి కూడా గర్వం వస్తుంది, సంతోషపడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా భారంతో మీరు మాట్లాడినారు. ఈ మాటల ప్రతిదీ మీరు ప్రభా నెరవేర్చండి. దేశం కోసం విజ్ఞాపకర్తలను మీరు మార్చండి. సెంట్రల్లో ప్రభా, స్టేట్లో ప్రభా, డిస్టిక్లో ప్రభా, ఎవరికి అన్యాయం జరగకుండా అందరు న్యాయం వైపు వెళ్ళేటట్టు, దేశంలో ప్రభా బైబిల్ బోధించబడేటట్టు, స్కూల్లో ప్రభా బైబిల్కి ఒక టెక్స్ట్ బుకే ఉండేటట్టు, బైబిల్లో ఉన్న ఉన్నతమైన పాఠాలు ప్రజలు నేర్చుకునేటట్టు కృప అనుగ్రహించి ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. సాయంత్రం 5:30 కలుసుకుందాం. బాయ్.